అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఇప్పుడు మంత్రం అథర్వణ వేదంలోంచి ఒక సూక్తం. ఇదే మనకి లక్ష్మీతంత్రం అనే గ్రంథం చాలా విస్తారంగా చెప్పింది. దరిద్రం తొలగాలి, పాపం తొలగాలి, బాధలు తీరిపోవాలి, ఇది ధనలాభం కలగాలి. దీనికోసం హరిణీంతు హరేహ పత్నీం దారిద్ర్యాపహారిణీం ప్రపద్యేహం హరిద్రాభాం హరిణాక్షీం హిరణ్మయీం. వేదం అనేసరికి అందరూ కూడా కంగారు పడుతుంటారు, ఏ కష్టంగా ఉంటేమో చదవడం సరిగ్గా లేదేమో అని. కానీ వేదంలో కూడా హాయిగా శ్లోకాల్లా చదువుకోవడానికి తగిన మంత్రాలు ఉన్నాయి, అందరూ చదువుకోవచ్చు. దాన్ని గౌరవించండి. ఈ మంత్రానుష్ఠానం చేయడం మినిమం రోజుకి 27 సార్లు, 108 సార్లు అయితే మాత్రం నైవేద్యం పరవాన్నం పెట్టి తీరాలి. ఇది లేదండి, మేము కోరికలు లేకుండా ఉట్టినే చదువుతాం, చేయండి. అలా ఎవరు చేయరు. అంచేత రోజుకి 27 సార్లు చదువుకోండి. శుక్రవారం 108 సార్లు చదవండి. శుక్రవారం పరవాన్న నివేదన చేయండి. మిగిలిన రోజుల్లో పాలు లేదా తేనె, లేదు కాస్త వెన్న లేదా చిమ్మిలి, ఏది ఉంటే అది స్వీట్గా ఉండేది కొంచెం, అది నివేదన చేయండి. నేతి దీపాన్ని వెలిగించండి. అయ్యా, నెయ్యి రేటు పెరిగిపోయిందండి, అన్నంలో వేసుకుంటారు కదా, అదే ఓ చుక్క నూనె సీసాలో వేయండి. నేతితోటి దీపం పెట్టిన ఫలితం లభిస్తుంది. ఏమిటిది? హరిణీంతు హరేహే పత్నీం దారిద్ర్యాపహారిణీం ప్రపద్యేహం హరిద్రాభాం హరిణాక్షీం హిరణ్మయీం. ఇక్కడ హరి 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 అని చెప్పి ఎంత అందమైన పదాలతో అండి. హరిణీం అంటే పాపాలన్నీ హరించేది, లేడి వలె చంచలమైనది అని. హరిణీం హరేహ పత్నీం, విష్ణు యొక్క భార్య. దారిద్ర్య అపహారిణీం ప్రపద్యేహం, ఆమెను శరణు వేడుతున్నాను నేను. హరిద్రాభాం పసుపు రంగు కలిగినది, పసుపు ద్రవ్యములు ఏముంటే దాని లోపల అంతర్యామిగా ఉండేది. హరిణాక్షీం అందమైన కన్నులు, లేడి కన్నుల వంటి కన్నులు కలిగినది. హిరణ్మయీం బంగారు తల్లి ఆవిడ. ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి లేడి రూపాన్ని ధరించి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. దాన్ని పట్టుకుని రావడానికి పరమశివుల వారు వెళ్ళారు. ఆ లేడిని పట్టుకున్నారు. ఆయన వైష్ణవి మాయతోటి పట్టుకుని ఆ జింకనే ఆయుధంగా పెట్టుకున్నాడు. అందుకని లేడి. అంతేకాదు, ఈ లేడి రూపం నక్షత్రముల రూపము. చేత హరిణి అంటే నక్షత్ర సంచారాన్ని శాసించేది అని అర్థం. హరేహ పత్నీం స్వామి యొక్క భార్య. అది హరిశబ్దానికి ఇంద్రపదమైతే ఇంద్రాణి, హరిశబ్దానికి రుద్రపరమైతే గౌరీ, హరిశబ్దానికి దుఃఖాలు తొలగించేవాడు సృష్టి చేసి అన్నప్పుడు బ్రహ్మగారైతే సరస్వతి. 3 రూపాల రూపం అది. హరేహ పత్నీం దారిద్ర్య అపహారిణీం. దరిద్రం అంటే డబ్బులు లేకపోవడం కాదు, నువ్వు వెళ్ళవలసిన దారి ఏదుందో దాని నుంచి ద్రవించావు, పక్కకి పోయావు మార్గం నుంచి, అలాంటివన్నీ తొలగిస్తుంది. హరిణాక్షీం హిరణ్మయీం హరిద్రాభాం శరణం ప్రపద్యేహం. ఇది అర్థం. మళ్ళీ ఒక్కసారి. హరిణీంతు హరేహ పత్నీం దారిద్ర్యాపహారిణీం ప్రపద్యేహం హరిద్రాభాం హరిణాక్షీం హిరణ్మయీం. కనీసం 90 రోజులైనా చెయ్యాలి. సంవత్సరం అంతా చేస్తే విశేషమే. నిత్య జీవితంలో కూడా అలవాటు చేసుకుంటే తప్పేం లేదు, క్షేమం కలుగుతుంది. స్వస్తి. ఇక తరువాతి మంత్రం ఆడపిల్లలకి ఆరోగ్యము, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆరోగ్యం ప్లస్ ఆకర్షణ,
వాళ్ళ లోపల ప్రత్యేకత ఉండాలి. ఆకర్షణ ఉంది కదా అని చెప్పి ఇబ్బంది పెట్టామని కాదు అర్థం అక్కడ. ఆమెలో ఏవైనా మానసిక బాధ ఉన్నా, శారీరక బాధ ఉన్నా అదంతా తొలగిపోయి ఇంగ్లీష్ పదాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, సుపీరియారిటీ కాంప్లెక్సు, డిఫిడెన్సు అంటారు ఇవన్నీను. అలా ఆ పద్ధతి ఉంటే అవన్నీ తొలగుతాయి. రోజు కూడా ఎంత మళ్ళీ అలవాటుగా చెప్తున్నాం, 21 రోజుల చొప్పుని అమ్మవారి రూపుకి కానీ పసుపు గౌరమ్మని కానీ పెట్టుకుని, లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకుని 11 సార్లు పసుపు, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధము, 3 పుష్పములు ఉంచండి. పూజ చేసుకోండి. చేసుకుని 21 రోజులు కాగానే రూపైతే మార్చక్కర్లేదు. ఆ పసుపు కుంకుమ లేదా పసుపు గౌరమ్మ ఒక డబ్బాలో వేసుకుని రోజు ఉదయం సాయంకాలం బొట్టు పెట్టుకోండి. మరి విపరీతం ఎక్కువైపోయిందనుకోండి, ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. అది ఆ పని చేయండి. ఇది పటిక బెల్లం కానీ ఎండు ద్రాక్ష కానీ నివేదన చేయడం చాలా మంచిది. సర్వమంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత ఆద్యాది శ్రీ మహాలక్ష్మి త్వత్ కళ మై తిష్టతు. అమ్మా, త్వత్ కళ, నీ లోపల ఉన్న కాంతి, ఆకర్షణీయమైన కాంతి ఎలాంటిది? కనిపించగానే చేతులెత్తి దండం పెట్టాలన్నంత పవిత్రత ఉంటుంది. అంచేత త్వత్ కళ మై తిష్టతు. అంచేత నేను మానవలోకంలో పుట్టాను, కానీ తప్పదు. అంచేత మానవలోకంలో అన్నీ శాశ్వతంగా ఉండవు, కానీ నీ కళ మాత్రం నాకు ఉండాలమ్మా. రక్షించు, అనుగ్రహించు. సర్వమంగళ సంపూర్ణ. మంగం లాతి ఇది మంగళ. మంగళం అంటే శుభాలని తెచ్చిపెట్టేది. సర్వమంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత. ఐశ్వర్యము సర్వశబ్దం ప్రయోగించారు. ఐశ్వర్యం అంటేనే రకరకాల సంపదలు. సర్వ ఏమిటి? నేను అనుకునేది, నేను ఊహించనిది, ఇంకా ఎంత చెప్పినా కూడా ఇంకా మిగిలిపోయేవి, అలాంటి సంపదలు ఎన్ని ఉంటాయో ఆ సంపదలన్నిటికీ నువ్వే కారణము. సర్వమంగళ సమన్విత సర్వైశ్వర్య సమన్విత సర్వమంగళ సంపూర్ణ ఆద్యాది శ్రీ మహాలక్ష్మి. ఆది శబ్దము ఒక అర్థం ఇక్కడ. ఆది ఆది అకారంతో ప్రారంభ అక్షరాలు కూడా నువ్వే అధిష్టానమమ్మా. ఆద్యాది శ్రీ మహాలక్ష్మి త్వత్ కళ మై తిష్టతు. ఆ కళ నా లోపల ఉండుగాక. దానివల్ల నేను అందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నాకెవరి దృష్టి తగలకూడదు, నేను వృద్ధి కలగాలి, వృద్ధి చెందాలి. ఇది ఏమిటి? పసుపు, కుంకుమ, గంధము 11 సార్లు వేయాలి, 3 పుష్పాలు ఉంచండి. ఇది ప్రత్యేకించి శుక్రవారం నాడు మాత్రం వీలు చేసుకుని 108 చదవండి. నైవేద్యం చక్కగా 1/2 లీటర్ పాలు కానీ లేదా పరమాన్నం కానీ, లేదు ఒక 4 అరటిపళ్ళు, అది నివేదన చేయండి. ఫలితం లభిస్తుంది. ఇది పటిక బెల్లం, ఎండు ద్రాక్షలు ఇవి ఎలాగా ఉంటాయి, మీ ఇష్టం చూసుకోండి. ఇది ఓపిక ఉంటే ఎవరన్నా ముత్తైదువుకి ప్రతి శుక్రవారం తాంబూలం ఇవ్వండి, క్షేమం కలుగుతుంది. అది. ఇక ఇంకొకటి కూడా చెప్పుకుందాం. అమ్మా, నీ అండ నాకు పెద్ద ఖైదండ, నాకు ఇవ్వమ్మా. నా భయం పోగొట్టు, నాతో పాటు ఉండు. పడుతున్న కష్టాలని దాటించవమ్మా నువ్వు. ఇంచేత నా డబ్బు కావాలి అది అదంటా లేదు నేను. డబ్బు ఇస్తావు సరే, డబ్బు ఇస్తే మళ్ళీ అసూయ రావద్దు ఎవరికైనా. అలా కాదు, నా కష్టాలు తొలగించు. ఎలాగా? ఛాయాం ఆశ్రిత్య వర్తేహం త్వదీయాం తాపహారిణి నిరుపాధి స్వతంత్రాచ స్వామి స్వామిని నః కృపానిధి. వెంకటాధ్వరి అని మహానుభావుడు చాలా అందమైన శ్లోకాలు రాశారు లక్ష్మీ శాస్త్రంలో. దాంట్లో ఇదొకటి. ఛాయాం ఆశ్రిత్య వర్తేహం త్వదీయాం. అమ్మా, నీ పాదాలు పట్టుకుందామంటే ఎక్కడో ఉంటావమ్మా, కానీ నీ ఛాయలోనే నేను తిరుగుతున్నా. అంటే చెట్లు పచ్చగా ఉన్నాయి, లక్ష్మీ స్వరూపము. ఆకాశం బాగుంది, లక్ష్మీ స్వరూపము. సూర్యుడు చంద్రుడు సరిగ్గా టైంకి వస్తున్నారు, అది సంతోషమే. ఛాయ్
అంటే భూప్రపంచంలో నీవు లేని చోటు లేదమ్మా. అందుకని ఛాయామాశ్రిత్య, నీ భూమి లోపలే నేను బతుకుతున్నానమ్మా. ఛాయామాశ్రిత్య వర్తేహం త్వదీయం. నేను ఇల్లు కొనుక్కొని ఇది నా ఇల్లు అంట, ఇది నీ ఇల్లు. మరి నువ్వు కొనకముందు ఎవడిదో కదా, మరి అది చెప్తావే ఎందుకురా? అదే 2 గజాల స్థలం కొనేసి నాది అంటావా? రైల్లో ఎక్కి సీటు మీద కండువా వేసేసి ఇది నా సీటు, నువ్వు సీటావా, అది తయారు చేసావా నువ్వు? ఏమన్నా కాదు, త్వదీయ, నీకు సంబంధించింది నేను అనుభవిస్తున్నానమ్మా. తాపహారిణి, తాపాలన్నీ తొలగించేదానా, దయచేసి నా కష్టాన్ని తొలగించు. ఎంత కష్టమైనా ఇంటికి వచ్చేసరికి అమ్మ ఎదురైందనుకోండి, అంటే వయసు వచ్చిన తర్వాత అమ్మని మర్చిపోతాం మనం. కానీ అమ్మ ప్రేమ, ఆవిడికి 90 ఏళ్ళు వచ్చినా కూడా కొడుకు దేశానికి ప్రధాని కావచ్చు, మరొకటి కావచ్చు, అంతటి వాడైనా బాగున్నావా దగ్గరికి తీసుకుంటుంది, అది ప్రేమ. అలాంటి తాపహారిణి నిరుపాధి, నిరుపాధి ఉపాధి లేదు అంటే మన లోకంలో ఇతను నాకు అన్నయ్య, తమ్ముడు, బాబాయి, భార్య, భర్త సంబంధం ఉంటుంది, అంటే ఉపాధి ఒక దాని వల్ల కారణం చేత. కానీ ఆవిడతో మన సంబంధం ఎక్కడ ఏం చెప్తామండి, ఏమని చెప్పాలి? నిరుపాధి. అంతేకాదు ఉపాధి అంటే ఒక వస్తువు తయారు కావాలంటే ఈ మెటీరియల్ ఉంది అని చెప్పాలి. నువ్వు అలా తయారు కాలేదమ్మా, నీ అంతటి నువ్వు వెలిసావు. నిరుపాధి స్వతంత్రాచ, మిగిలిన వాళ్ళందరూ కూడా అధికారం తీసుకోవాలి, నువ్వు స్వతంత్ర అంటే సొంతముగా ప్రవర్తిస్తావు. రెండో అర్థం ఉంది, స్వతంత్ర, నిన్ను నువ్వు రక్షించుకోగలవు. ఇదే సీతాదేవి రావణాసుడితో చెప్పింది. నన్ను నేను రక్షించుకొని నిన్ను బూడిద చేసి ఉండేదాన్ని, కానీ రాముడు ఏం చెప్పాడు? లక్ష్మణస్వామి కాపలా కాస్తున్నాడని చెప్పాడు. అందుకని అసందేశాత్తు రామస్య తపసశ్చ అనుపాలనాత్ చెప్పింది ఆవిడ ఇదే మాట. స్వతంత్రాచ స్వామిని నహ, ఆయనేమో స్వామి, నువ్వేమో స్వామినివి. స్వామిని అన్న పదమే తెలుగులో సాని కింద మారి అర్థాలు మారిపోయాయి, దురదృష్టం. స్వామిని నహ కృపానిధి అంచేత దయచేసి నన్ను రక్షించవమ్మా. ఇది చదువుకునే రోజుల్లో కనీసం మోడర్న్ డ్రెస్ కాకుండా సాంప్రదాయ దుస్తులే, అంటే నీలము రంగు కానీ, ఎరుపు రంగు కానీ, గంధం రంగు కానీ వస్త్రాలు ధరించండి. ధరించి స్తోత్రం చేసుకోండి. శనివారాలు మాత్రము దయచేసి నల్లటి వస్త్రాలు ధరించకండి. స్వస్తి.